రాజమండ్రిలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. 3 రోజులుగా వరుసగా కోవిడ్ కేసులు నమోదవుతూ 6కు చేరుకున్నాయి. కోవిడ్ బాధితుల్లో ఒకరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రత్యేక వార్డులో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన 5గురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండడంతో హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. సోమవారం ఆర్టీపీసీఆర్ పరీక్షలో మొదట ఒకరికి కోవిడ్ నిర్ధారణ కాగా తర్వాత ఇద్దరికి, ఆ తర్వాత మరో 3గురికి పాజిటివ్ వచ్చినట్లు గుర్తించారు. కేసులు పెరుగుతున్నందున తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రాజమండ్రిలో కరోనా కేసులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. రాజబాబు. లక్ష్మీదుర్గ ప్రస్తుతం రాజమండ్రికి సంబంధించి 5 కరోనా కేసులు నమోదయ్యాయి. అంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రాజమండ్రికి సంబంధించిన ఒక యువకుడు రాజమండ్రి జీజీహెచ్ లో ఏర్పాటు చేసిన కోవిడ్ ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం గత 3 రోజులుగా కూడా ఆ యువకుడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం నిన్న మరో 3 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 6 కేసులు నమోదవుతే ఒక రాజమండ్రిలోనే 5 కేసులు నమోదయ్యాయి. అంటే దేవి చౌక్, కంబాల చెరువు ఈ ప్రాంతాలకు సంబంధించి కరోనా కేసులు నమోదైనట్టు కూడా వైద్యులు ధృవీకరించారు. ప్రస్తుతం కరోనా కేసులు రోజు రోజుకి నమోదవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా స్పందించారు. ప్రస్తుతం ఫీవర్ సర్వే చేస్తున్నారు. అంటే కోవిడ్ కి సంబంధించి కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే వైద్య పరీక్షలు చేసుకునేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఫీవర్ సర్వే అధికారులు చేపట్టారు. ఫీవర్ సర్వేలో ఎవరైనా జ్వరాలు గాని, రొంప గాని, దగ్గు ఉంటే కనుక వాళ్ళకి వెంటనే కోవిడ్ టెస్టులు చేసే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి జీజీహెచ్ లోనే కోవిడ్ కి సంబంధించి కరోనా టెస్టులు, ర్యాపిడ్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి. అయితే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు కూడా కరోనాకి సంబంధించిన కిట్లను కూడా అందుబాటులో ఉంచాలనేది కూడా ప్రజలైతే కనుక కోరుతున్నారు. ప్రస్తుతం రాజమండ్రిలోనే ఒక 5 కరోనా కేసులు నమోదైన నేపథ్యంలో ప్రజలైతే కనుక భయాందోళన చెందుతున్నారు. అంటే ప్రస్తుతం మళ్ళీ కరోనా రావడం, రాజమండ్రిలోనే కరోనా కేసులు నమోదవడంతో పరిస్థితి ఎలా ఉంటది అనేది కూడా ప్రజలైతే కనుక భయాందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అయితే కొంతమంది మాస్కులు ధరించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ కూడా అధికారులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. లక్ష్మీదుర్గ. థ్యాంక్ యూ రాజబాబు.